ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అండి. నమస్కారం బుజ్జమ్మ గారు. మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే బుజ్జమ్మ గారు ఇప్పుడే వారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాసేపట్లో వరద బాధితులకు డబ్బు పంపిణీ చేస్తారు. అవును, 10 నిమిషాల్లో ఉంటారని ఈయన చెప్పారు. లేట్ అయిందేంటి అత్తయ్య గారు? వస్తుంటే కొంతమంది వారి సమస్యలు నాకు చెప్పడం కోసం ధర్నా చేస్తున్నారమ్మా. వాళ్లతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది. బుజ్జమ్మ గారు, కార్యక్రమం మొదలు పెడదామా? అలాగే సార్. గిరి, ఏంటి బుజ్జమ్మ గారు, అందులో కాగితాలున్నాయి? అదే నాకు తెలియటం లేదు సార్. డబ్బులే పెట్టాము, ఇవెలా వచ్చాయో నాకు తెలియటం లేదు. కంగారు పడకండి అత్తయ్య గారు, పొరపాటున ఇంటి దగ్గరే మర్చిపోయారేమో. ఈ బ్యాగ్లోనే కదమ్మా నిన్న పెట్టాము. ఒకసారి అప్పని నేను అడుగుతాను, మీరు కాస్త టెన్షన్ పడకండి. చెప్పు చిన్నక్క. అప్పు, ఇంట్లోనే ఉన్నావా? అవును చిన్నక్క. విరాళాల డబ్బులు నిన్న బ్యాగ్లో పెట్టాం కదా, ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చూడు. ఇంట్లోనా? ఇందాక అత్తయ్య గారు కారులో తీసుకెళ్లారు కదా చిన్నక్క. ఒకసారి చూడప్పు. సరే. చిన్నక్క, ఉన్నాయా? లేవు చిన్నక్క. అత్తయ్య గారే తీసుకెళ్లారు. ఇంట్లో వెతకమంటున్నావు, ఏమైంది చిన్నక్క? ఆ బ్యాగ్లో డబ్బులు కనిపించట్లేదప్పు. పొరపాటున వేరే బ్యాగ్ ఏమైనా తెచ్చారేమో నేను నీకు చేశాను. లేదు చిన్నక్క, వాటిని తీసుకెళ్లారు. నేను పక్కనే ఉన్నాను చిన్నక్క. ఏమై ఉంటాయి? నాకు టెన్షన్ వచ్చేస్తుంది. లేదులే అప్పు, అందరినీ అలర్ట్ చేస్తాను, దొరుకుతాయి. నువ్వు కాస్త రిలాక్స్గా ఉండు, సరేనా? ఏంటి అక్షర గారు? ఇంట్లో కూడా లేవు, ఇంట్లో కూడా లేవు, ఇంట్లో కూడా లేవు. మరేమయ్యాయి బుజ్జమ్మ గారు? ముందు చూసుకోక్కర్లేదా? ఇక్కడికొచ్చి చూస్తారా? మా చేతులతో మేమే ఈ బ్యాగ్లో పెట్టాం సార్. గిరి కూడా ఉన్నాడు. ఏం గిరి? నిన్న బ్యాగ్లో సర్దింది నిజమే సార్. ఈరోజు మేము వెళ్ళి బ్యాగ్ అలానే తెచ్చి కారులో పెట్టాం. మేడం గారు మా పక్కనే ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.